హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. ఈ వీడియోలో నేను వరలక్ష్మి పండుగకి 2 days ముందు అయితే ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అయితే మీకు చూపిస్తాను. మార్నింగ్ టిఫిన్ చేసి పాపను అయితే స్కూల్ కి అయితే పంపించేశాను. ఇక్కడైతే నేను మురుకులు చేయడానికి అయితే బియ్యం అయితే కడిగి ఎండబెట్టాను. తర్వాత ఇడ్లీ పిండి కోసం అయితే బియ్యం అయితే నానబెడతాను. తర్వాత సింక్ లో సామాన్లు అయితే ఉన్నాయి, వాటిని కూడా అయితే మొత్తం అయితే కడిగేశాను. ముందు రోజు నైట్ అయితే కడగడానికి అయితే వీలవ్వలేదు, పిల్లలు కుమ్మని ఉండలేదు కాబట్టి. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇప్పుడు కడుక్కుంటాను. నేను సామాన్లని కడిగేసిన తర్వాత ఇంట్లో అయితే మొత్తం నీట్ గా చెత్త అయితే ఊడ్చుకునేసి ఇల్లు అయితే తుడిచేసాను. నేను మనం ఎక్స్ట్రా ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు లేదంటే పని ఉన్నప్పుడైనా గానీ మనం డైలీ ఉండే వర్క్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసామంటే తర్వాత అవి చేసుకోవడానికి అయితే మనకైతే ఇబ్బంది ఉండదు, కరెక్ట్ గా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసుకుంటా ఉంటాను వేరే వర్క్ ఉన్నప్పుడు. తర్వాత అయితే ఇంకా మురుకులకి శనిగులు అయితే తీసైతే పక్కకు పెట్టాను. అబ్బో ఎవరా ఎవరమ్మదే ఎవరు అది నువ్వు ఎవరి పైన కూర్చోలేదు నువ్వా? ఇంక ఇక్కడైతే పండగ కోసం మా మామ అయితే వచ్చినాడు. ఊరు నుంచి వస్తాడైతే కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చినారు. అవి ఏమేమి తీసుకొచ్చినారైతే మీకైతే చూపిస్తాను. నేను ఇక్కడ ఊర్లో మా చేను దగ్గర అయితే కరివేపాకు చెట్టు ఉంది. కరివేపాకు అయితే కొద్దిగా కోసుకొని వచ్చినారు. అలాగే మునగాకు కూడా ఉంది, అది కూడా అయితే కోసుకొచ్చినారు. తర్వాత మా ఇంటి దగ్గర అయితే అంటి చెట్లు ఉన్నాయి, వాటిలో నుంచి అయితే కొన్ని కాయలు అయితే కోసుకొచ్చినారు. తర్వాత అయితే కొన్ని టెంకాయలు అయితే తీసుకొచ్చినారు అనమాట పూజ కోసం అనేసి. అలాగే చేనులో అయితే కొన్ని బెండకాయలు ఉన్నాయి, అవి కూడా అయితే కోసి పంపించింది మా అత్త అయితే. ఇంకా కొద్దిగా కందిపప్పు, శనగ్గింజలు, చింతపండు ఇలాగైతే కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అయితే ఇచ్చి పంపించినారు ఊరు నుంచి అయితే. కరివేపాకు అయితే కొంచెం జాస్తి ఇచ్చి పంపించినారు అనమాట. మనం కారపొడి చేసుకుంటాం కదా, అందుకే మునగాకు కరివేపాకు కలిపి అయితే కారపొడి అయితే చేద్దామని అయితే పక్కకు పెట్టాను. నేను కొంచెం జాస్తినే ఉన్నింది కరివేపాకు, అందుకే. మునగాకు చూసారా బాగుంది, ఫ్రెష్ గా ఉన్నింది. ఒలిచి మరి కవర్ కి అయితే ప్యాక్ చేసి పంపించారు ఇంటికి. ఇంకా తర్వాత నేనైతే పిల్లలకైతే స్నానం చేపించి రెడీ అయితే చేశాను. ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్లే పని ఉంది, అందుకే మార్నింగ్ స్నానం చేపించి రెడీ చేపించేసాను నేను వాళ్ళని. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ లోకి అయితే మార్నింగ్ తెచ్చిన అంటికాయలు అయితే పల్లెం చేస్తాను నేను. వాటిని అలాగే పెట్టిన బిన్న అయితే ముదిరిపోతాయి, లేకుంటే పొండబడిపోతా ఉంటాయి. అందుకే ఇంక తెచ్చిన వెంటనే పల్లెం అయితే చేస్తాను. ఇక్కడ నేను కాయలు అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసుకొని నీట్ గా కడిగి అయితే కుక్కర్ లో పెట్టుకుంటాను. ఇవి నాటు అరటికాయలు కాబట్టి బిన్న అయితే ఉడకవు, అందుకే కుక్కర్ లో అయితే పెట్టుకుంటాను నేను. మామూలుగా మనకి బయట దొరికేటివి అయితే ఒక 10 minutes అయితే ఉడికిపోతాయి, ఇవి అలా కాదు, కొంచెం జాస్తి టైం అయితే ఉడకబెట్టాలి. అందుకే కుక్కర్ లో పెట్టి అయితే 2 విజిల్ తీయేసాను, కరెక్ట్ గా అయితే ఉడికిపోయింది. పల్లెం కోసం అయితే ఇక్కడ శనగ్గింజలు అయితే వేయించుకుంటాను నేను. ఇలా శనగ్గింజలు వేసిన పల్లెం అయితే మా పిల్లలందరూ అయితే బాగా తింటారు ఇష్టంగా, అందుకే ఎక్కువగా అయితే మేము శనగ్గింజల పౌడర్ వేస్తే పల్లెం అయితే చేసుకుంటా ఉంటాము. చూసారు కదా బాగా ఉడికిపోయినాయి అంటికాయలు అయితే. అయితే ఒక పక్కన పెట్టేసి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను నేను. ఇవి కూడా అయితే ఓర్నింగ్ తెచ్చినవి, అవైతే కట్ చేసుకునేసి వేయించుకుంటాను చారు చేసుకోవడానికి. ఇవైతే ఆర్గానిక్ గా పండించినవి, ఎటువంటి కెమికల్స్ ఏం వేయకుండా అయితే పండిస్తారు చేనులో అయితే. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎలాగో తప్పదు కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు అలా వస్తా ఉన్నప్పుడు అయితే తీసుకొని వస్తా ఉంటారు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే ఒక పక్క అయితే వేయిస్తానే చారుకు కావాల్సినవి అయితే కట్ చేసుకుంటాను నేను. కట్ చేసి పక్కకైతే పెట్టేశాను. అంటికాయలు అయితే ఫస్ట్ అయితే తిరగబాతే వేస్తాను ఇక్కడ నేను. చేసిన తర్వాత ఇంక చారు కోసం కూడా అన్ని అయితే వేయించేసి చారు అయితే చేసాను నేను. ఈ రోజు నేను మా లంచ్ లోకి బెండకాయ చారు, అరటికాయ పల్లెము, రైస్ అయితే చేశాను. అన్ని చేసిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే పెట్టేసి నేను కూడా తినేసాను. తర్వాత పిల్లల్ని అయితే నిద్రపిచ్చేసి ఇంకా మార్నింగ్ మురుకుల కోసం అయితే బియ్యం ఎండబెట్టాను కదా, వాటిని అయితే తీసుకొచ్చేసాను. వాటికి వేసుకోవడానికి అయితే ఇక్కడ ఉద్దిపప్పు అయితే తీసుకునేసి వేయించుకుంటాను కొద్దిగా. అలాగే శనగ్గింజలు కూడా అయితే వేయించి అయితే పక్కకు పెట్టుకున్నాను చల్లారేదానికి. ఆ పప్పులన్నీ ఇంక చల్లారిపోయిన తర్వాత ఇంకా బియ్యంలో అన్ని వేసేసి కొద్దిగా వాము, కారాన్ని తగినట్టుగా మిరపకాయలు, సాల్ట్ అయితే వేసి పక్కకు అయితే పెట్టేసాను ఈవినింగ్ వెళ్ళి కొట్టుకోవచ్చు. ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే షాపింగ్ అయితే వెళ్తాము. పిల్లలు అయితే అమ్మ దగ్గర వదిలేసి వెళ్తాము. ఈ రోజు నేను వరలక్ష్మి పండుగకి శారీస్ అలాగే పిల్లల కోసం అయితే బట్టలు తీసుకోవాల్సి ఉంది, అందుకే ఇక్కడైతే ఈవినింగ్ అయితే వెళ్తాము. మేము మా ఇంటి దగ్గర ఉన్న ఏలంకాకి అయితే వెళ్ళాము, అక్కడ ఒక షాప్ కి అయితే వెళ్ళాము. అక్కడ శారీస్ అయితే బాగున్నాయి, కొన్ని అయితే చూసాను నేను. శారీస్ చాలా బాగున్నాయి, డిజైన్స్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే నాకు బాగా నచ్చింది, కానీ నేనైతే తీసుకోలేదు. ఇంతకు ముందే ఒకసారి అయితే ఈ ఆరెంజ్ కలర్ శారీస్ అయితే 2 తీసుకున్నాను,
అందుకే ఈ ఇయర్ అయితే మళ్ళీ తీసుకోలేదు ఆరెంజ్ కలర్ శారీస్ అయితే. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ ఇలాంటి శారీస్ అయితే బాగుంటాయి కదా, నాకు కూడా ఎక్కువ అయితే అలాంటి కలర్స్ నచ్చుతాయి. అందుకే ఎక్కువ అయితే అలాంటి కలర్ శారీస్ ఉండే నా దగ్గర. అందుకే ఇయర్ అయితే అవి తీసుకోకూడదని అయితే ఫిక్స్ అయి వెళ్ళాను. ఈ సారీ చూసారా, నాకు ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఈ సారీ అయితే. కానీ 2 షేడ్స్ అయితే కనిపిస్తా ఉంది. మనం ఇలా కిందకి పెట్టుకున్నామంటే ఆఫ్ వైట్, కొంచెం పైకి లేపామంటే ఎల్లో కలర్ లా కనిపిస్తా ఉంది. అందుకే సరే దాని అయితే పక్కకు పెట్టేశాను. ఈ సారీ చూసారా, ఇది కూడా అయితే చాలా బాగునింది. చూడకూడదు అనుకుంటానే ఎక్కువ ఆ కలర్ దగ్గరికే పోతాను. నాలా ఎంతమంది ఇలా చేస్తా ఉంటారు, మీరు కూడా నాలానే చేస్తా ఉంటారా? అలా కొంతసేపు నచ్చిన సారీస్ అయితే చూస్తే ఆత్మరావుని అయితే హ్యాపీ చేసుకునేసి వేరే సారీ అయితే తీసుకున్నాను, నా దగ్గర లేని కలర్ అయితే. ఈ పాటికి మీకైతే తెలిసిపోయి ఉంటుంది నేను ఏ సారీ తీసుకున్నా అనేది. ఎందుకంటే నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా వరలక్ష్మి పండుగ రోజు. వీడియోస్ అయితే అప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు. అందుకే కొద్దిగా లేట్ గా అయితే అప్లోడ్ చేస్తాను నేను. తర్వాత ఇంకో షాప్ కి అయితే వచ్చాను సారీస్ చూడడానికి. ఇక్కడ కూడా అయితే కొన్ని అయితే చూస్తాను, దాంట్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఏదైతే చేయకూడదు అనుకున్నా మళ్ళీ అయితే అదే చేస్తాను. మళ్ళీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ గా కొద్దిగా డిఫరెంట్ అయితే తీసుకున్నాను ఈసారి మళ్ళీ. తర్వాత ఇంకా పిల్లలకు కూడా అయితే బట్టలు తీసుకునేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా బియ్యం రెడీ చేసి పెట్టాం కదా అవి, తర్వాత ఇంకా మురుకులకి రెడీ చేసింది కూడా అయితే ఇచ్చి పంపించేసాను. మా ఆయన పాప అయితే వెళ్లి పిండి అయితే కొట్టుకొచ్చేసారు. తెచ్చిన పిండి చల్లారి పెట్టేసి దోశ పిండి అయితే బాగా మిక్స్ చేసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంతేనండి ఇవాళ వీడియో. నేను వరలక్ష్మి పండుగ కోసం ఏమేమి చేశాను, ఎలా డెకరేషన్ చేసుకున్నాను, ఎలా రెడీ చేశాను అనేది ముందు వ్లాగ్స్ అయితే చూపిస్తాను. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.